బ్రేకింగ్ చూస్తున్నాము ఎమ్మెల్యే ఆదిమూలంపై రేప్ కేసులో మరో సంచలనం ప్రస్తుతం చూస్తున్నాము తనపై ఆదిమూలం అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఆ మహిళ వెనక్కి తీసుకుంది తనపై అత్యాచారం జరగలేదని తాను మీడియా ముందు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఏపీ హైకోర్టు ముందు ఒప్పుకుంది దీంతో ఆదిమూలంపై నమోదైన రేప్ కేసు ఏపీ హైకోర్టు కొట్టివేసింది రైట్ తనపై ఆదిమూలం అత్యాచారం చేశాడంటూ కూడా ఈ నెల 5న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మహిళ ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టింది తిరుపతిలోని హోటల్ భీమాస్ లో తనపై అత్యాచారం జరిగిందంటూ వీడియోలు కూడా రిలీజ్ చేసింది తన భర్త అనుమతితోనే తనపై అత్యాచారం దృశ్యాలు రికార్డు చేశారని కూడా చెప్పింది ఆమె ఆరోపణలు నిజమేనని జనమంతా కూడా నమ్మారు వారితో పాటు మీడియాను కూడా ఆమె బకరాలను చేసింది అంతేకాదు మహిళ ఆరోపణలతో టీడీపీ అధిష్టానం ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది అత్యాచారం చేయకపోతే ఆదిమూలంపై మహిళ ఎందుకు ఆరోపణలు చేసినట్టు కేసు పెట్టాక మహిళను బెదిరించారా భయంతో కేసు వాపస్ తీసుకుందా లేక వీడియోలు చూపించి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసిందా కేసు వెనక్కి తీసుకునేందుకు పెద్ద ఎత్తున సెటిల్మెంట్ జరిగిందా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో కూడా తలెత్తుతున్నాయి ఆ రోజు ప్రెస్ మీట్ లో మహిళ ఏడుపంతా కూడా డ్రామానేనా రేప్ పేరుతో సమాజం మొత్తాన్ని కూడా ఆ మహిళ మోసం చేసిందా తన ఉమెన్ కార్డుతో సమాజంతో ఆటలాడుకుందా అని ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఇంతకీ ఆమె విడుదల చేసిన వీడియోలు ఒరిజినలా లేక మాఫింగా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి అయితే అత్యాచారం ఆరోపణలు చేసి ఎవరి ఇమేజ్నైనా డ్యామేజ్ చేయొచ్చా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి 72 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది ఎమ్మెల్యే పరువు ప్రతిష్టల పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది ఇకపై ఎవరైనా రేప్ కేసు పెడితే సమాజం నమ్ముతుందా ఆ మహిళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో దేశంలో నమోదయ్యే రేప్ కేసుల్లో ఎన్ని నిజమైనవి జానీ మాస్టర్ పై కూడా నమోదైన రేప్ కేసులను కూడా నిజాలు ఎంత భవిష్యత్తులో ఆ యువతి పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే పరిస్థితి ఏంటనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది రైట్ ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పవన్ మనం చూస్తూ ఉన్నాము సో ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కనుక రేప్ అయిందని కేసు పెడుతూ ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లేదు అని వాపస్ తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆదిమూలం కేసులో కానివ్వండి లేకపోతే జానీ మాస్టర్ ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు ఈ కేసులో కానివ్వండి నిజంగా ఇలాంటివన్నీ జరగడం చూస్తూ ఉంటే కనుక ఆడవాళ్ళ మీద ఉన్న నమ్మకం పోతుందనే చెప్పుకోవాలి మీరు ఏం చెప్తారు ఎస్ మౌనిషా ఈ రెండు కేసులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి అటు ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనను ఆ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు ఇక్కడ సినిమాల్లో అటు కేరళలో ఏదైతే జస్టిస్ హేమ రిపోర్ట్ బయటకు వచ్చింది అదే సమయంలో ఇక్కడ జానీ మాస్టర్ ఉదంతం బయటకు రావడంతో తీవ్రమైన చర్చ అటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా చర్చించుకునే దిశగా ఈ అంశం నిలిచింది ఇక ఈ ఆదిమూలం కేసు కనుక మనం చూసినట్లయితే ఈ నెల 5వ తారీఖున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక బాధితురాలు తనపైన కోనేటి ఆదిమూలం అత్యాచారానికి పాల్పడ్డాడు తనపైన ఒక్కసారి కాదు పదే పదే తనపైన అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు భరించలేని పరిస్థితుల్లో జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పాను తన భర్త సహాయంతో ఈ వీడియోలను రికార్డ్ చేశాను ఆ వీడియోలను బయటపెట్టింది కోనేటి ఆదిమూలం తనను ఏ రకంగా చిత్రహింసలకు గురి చేస్తుంది తనను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తుంది పూర్తిగా ఆమె పోసగుచ్చినట్లుగా మీడియాకంతటికి కూడా వివరించింది కొన్ని అటు వీడియోలు కూడా రిలీజ్ చేసింది దానిని ఎక్స్క్లూజివ్గా అటు మీడియాలో విస్తృతంగా అటు వాటిని వార్తగా వేశారు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చే ఒక మహిళా కార్యకర్త పైన ఇటువంటి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ అటు మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున బాధితురాలకి మద్దతుగా నిలిచాయి అటు తెలుగుదేశం పార్టీ కూడా
బాధితురాలు చేసిన ఫిర్యాదుతో వెంటనే అప్రమత్తమైంది. ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటికే ఆదిమూలం అటు బిగ్ టీవీతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. తనకే పాపం తెలియదు, తన వద్దకు ఆ మహిళ నిత్యం వస్తూ పోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అసత్యమైన ఆరోపణలంటూ ఆయన చెప్తూ వచ్చారు. కానీ బాధిత మహిళ మాత్రం తనపైన అత్యాచారం చేశారు, హోటల్ భీమాస్కి తీసుకువెళ్లారు, రూమ్ నెంబర్ 109లో ఒకసారి 105లో ఒకసారి తనపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పటికీ ఆదిమూలంతో తనకు ప్రాణభయం ఉందంటూ ఆమె మీడియా ముందు చెప్పింది. అట్లనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినాక బాధితురాలని వైద్య పరీక్షల కోసం పోలీసులు పిలిచారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ తిరిగి అప్పుడు కొద్ది రోజులు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అటు వైద్య పరీక్షలకు కూడా కొంత ఆలస్యంగా ఆమె వెళ్ళింది. తీరా చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనపైన నమోదైన కేసులో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆ కేసును కొట్టివేయాలి, తనకే పాపం తెలియదు అంటూ అప్పుడే కోనేటి ఆదిమూలం అటు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న అటు కోనేటి ఆదిమూలం బాధితురాలుగా చెప్తున్న మహిళ తన న్యాయవాది అటు జితేంద్రతో కలిసి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో ఆమె తాను చేసిన ఆదిమూలంపై చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవమైన ఆరోపణలు కాబట్టి తాను ఇప్పుడు అఫిడవిట్లో ఏదైతే అంశాలను పెడుతున్నానో ఇవే నిజమైనవి, తనపైన అత్యాచారం చేశాడు, తనను ఇబ్బంది పెట్టాడంటూ తాను మీడియా ముందు చేసిన ఆరోపణలు కావచ్చు, అట్లనే పోలీసుల ముందు ఇచ్చిన ఫిర్యాదు అంతా కూడా అవాస్తవాలంటూ ఆమె ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో కోర్టు అటు ఈ కేసును ముగించే దిశగా ఆ కేసును చెప్తుంది. దానిలో ఆర్డర్లు కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. నిన్న బాధితురాలు స్వయంగా అక్కడ కోర్టులో ఉన్న సమయంలో ఆయనతో న్యాయమూర్తి కూడా మాట్లాడారు. తాను అవాస్తవాలని చెప్పానంది. కానీ చూస్తే సమాజం మొత్తం బాధితురాలు నిజంగానే ఒక ఎమ్మెల్యేతో ఇబ్బంది పడింది, బాధపడింది, అన్యాయానికి గురైంది అంటూ మద్దతుగా నిలిచింది. ఖచ్చితంగా కోనేటి ఆదిమూలాన్ని కఠినంగా శిక్షించాలంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధిత మహిళ వెంట నిలిచారు. అన్ని మీడియాలు కావచ్చు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మీడియా ఆమె బాధితురాలు వెంట నిలిచాయి. కానీ ఒక్క మాటతో ఒక్క అఫిడవిట్తో తానన్నీ అసత్యాలే చెప్పానంటూ ఆమె చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ ఇప్పుడు మీరు చెప్పినట్టే కనుక తీసుకుంటే ఆమె ముందు ఏదైతే కేసు పెట్టిందో ఆదిమూలం సస్పెండ్ చేశారు, ఆయన్ని అందరూ కూడా ట్రోల్ చేశారు, చాలా పెద్ద ఎత్తున దుమారం అయితే రేగింది. సో ప్రెసెంట్ వచ్చేసి ఆమె సడన్ గా ఇలాంటిదేం జరగలేదు అని చెప్పడంతో ఒక సింపతి కార్డ్ ప్లే చేసి మళ్ళీ ఇలాంటిదేం జరగలేదు అని చెప్పడం జరిగింది. సో అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఒకవేళ నిజంగా జరిగింది నిజమే అయితే గనక కేసు ఇప్పుడు ఎందుకు వాపస్ తీసుకుంది? లేదు ఇలాంటిది ఏం జరగలేదు అని ఎందుకు చెప్పింది? ఒకవేళ నిజంగా బెదిరింపులు ఏమైనా వచ్చాయి ఈ మ్యాటర్ అంతా జరిగిన గ్యాప్లో ఆమెను బెదిరించుంటారా, లేకపోతే ఆమె ఏమైనా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసి నిజంగానే బ్లాక్మెయిల్ చేయడమో లేకపోతే ఇంకొక ఆలోచన ఏమైనా ఉండి కేసు పెట్టింది? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇక్కడ ఒక విషయం, ఇలాంటి వాళ్ళు చేసి ఒక్క పని వల్ల నిజంగా ఏదైనా ఇలాంటి ఇష్యూస్తో బాధపడి ఎవరైనా ముందుకొచ్చి చెప్పాలన్నా కూడా వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి ఇప్పుడు వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ప్రస్తుతం అయితే దీనిపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. బాధితురాలు ఆ రోజు వచ్చి తానుకు తీవ్ర అన్యాయం జరిగింది, తాను అత్యాచారానికి గురయ్యాను, ఇంట్లో భర్త వల్ల కూడా ఆదిమూలం చేస్తున్న పనుల వల్ల తన భర్తకు తెలిసిపోయి అక్కడ భర్తకు దూరం అవుతున్న పరిస్థితి, చివరికి భర్తే చెప్పడంతోనే తాను వెళ్ళి అక్కడ వీడియోలు రికార్డ్ చేశానంటూ చెప్తూ వచ్చింది. ఆమె పట్ల అందరూ కూడా సానుభూతి చూపించారు. నిజంగానే ఆదిమూలంని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరారు. అప్పటికే ఆదిమూలం చెప్తానే ఉన్నాడు, తనకే పాపం తెలియదని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె వీడియోలు రిలీజ్ చేసింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా బాధిత మహిళ కనపడుతున్నారు, ఆ వీడియోలో కోనేటి ఆదిమూలం కనపడుతూ ఉన్నారు. అది ఒత్తిడి చేసి ఆమెను లైంగికంగా అనుభవించారా లేకుంటే పరస్పర అంగీకారంతో జరిగిందా, ఇదంతా కూడా తర్వాత చర్చ పక్కన పెడితే నిజంగానే బాధితురాలపైన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈమె కార్యకర్తగా ఉంది, ఒక పార్టీ కార్యకర్తగా ఉంది, తన అధికారాన్ని వినియోగించి లేకుంటే అధికారంతో ఆమెను లోబరుచుకున్నారనే జాలి ఆమె పైన కలిగాయి. ఆమె పట్ల అందరూ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె ఈ కేసులో తాను అన్ని అసత్యాలే చెప్పానంటూ అఫిడవిట్ దాఖలు చేయడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు ఈమె ఎందుకు వెనక్కి తీసుకుంది? నిజంగానే మీరు అంటున్నట్లుగా ఆమెను ఎవరైనా బెదిరించారా అంటే ఇప్పటిదాకా టీడీపీ పార్టీ స్వయంగా ఆదిమూలం పైన చర్యలు తీసుకుంది, ఆమెకు అండగా ఉంటామని చెప్పింది. ఒకవేళ బెదిరింపులకి గురి చేసినట్లయితే ఆమె మళ్ళా బయట పెట్టాల్సింది.
అటువంటిది ఏమీ లేకుండా ఎవరికి అందుబాటులోకి రాకుండా ఆమె కేవలం తాను పోలీసులకు చెప్పింది కానీ మీడియా ముందు చెప్పిందంతా కూడా అవాస్తవం అని చెప్పింది. అప్పటికే ఆదిమూలం ఆ రోజు బిగ్ టీవీతో ఆయన చెప్తూనే వచ్చారు, తనకు 72 ఏళ్ల వయసు, తాను గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాను, తాను పార్టీలోకి రావడం ఇష్టం లేదు, ఆమె మొదటి నుంచి కూడా ఈ రకమైన తనను వ్యతిరేకించింది. తిరిగి అయినప్పటికీ తాను గెలిచిన తర్వాత ఒక మహిళా నాయకురాలు కాబట్టి తాను చేరదీశాను, తన వద్దకు నిత్యం అనేక పనుల మీద వచ్చేదంటూ ఆయన చెప్తూ వచ్చారు. కానీ మొత్తం ఆ మహిళ ఒక్కసారిగా కార్డు తిప్పేయడంతో అటు సమాజం కూడా నివ్వెరపోయే పరిస్థితి. ఇటువంటి వారిగా మనం మద్దతు తెలిపింది, ఇటువంటి వాళ్ళపైన మనం జాలిపడింది అనే చర్చ అయితే జరుగుతుంది. అసలు ఒకసారి మనం చూద్దాం, బాధిత మహిళ ఆ రోజు ఏదైతే ఈ నెల 5వ తారీఖున అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టింది. ఆ రోజు మనం కూడా ఆ వార్తను విస్తృతంగా బిగ్ టీవీ కవర్ చేసింది. ఆ రోజు బిగ్ టీవీతో బాధిత మహిళ ఏమన్నదో, మన ప్రతినిధితో ఏం చెప్పిందో ఒకసారి అయితే చూద్దాం. ఆ తర్వాత మిగతా అంశాల జోలికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపైన లైంగికంగా గత కొన్నాళ్ళ నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, రోజుకు అనేక ఫోన్లు చేసి ఇబ్బందులు పెడుతున్నాడు అంటూ పీడీపీలో పనిచేసే మహిళా కార్యకర్త ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం బషీర్బాగ్లో ఆమె మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అసలు ఏం జరిగింది, ఆదిమూలంకు ఆమెకి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు ఆరోపణలు చేస్తుందనేది మనకు అందుబాటులో ఉంది. మేడం, ఏం జరిగింది? ఆదిమూలం మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు, ఏం జరిగింది, మీకు ఆదిమూలంకు ఎట్లా పరిచయం? సార్, నేను బాబు గారిని గెలిపించుకోవాలని చెప్పి, బాబుగారు ప్రకటించిన ఎమ్మెల్యే ఆదిమూలం గారిని ప్రకటించుకోవాలని చెప్పి అతనితో పాటు నేను క్యాన్వాస్ తిరగడం జరిగింది. దీని ద్వారా నా నెంబర్ తీసుకుని ఆయన నాకు పదే ఫోన్ చేసేవాడు, చెల్లెమ్మ అంటూ ఫోన్ చేసేవాడు. చేసిన తర్వాత వాట్సాప్ పెట్టు అనేవాడు. నేను ఏదో పెద్దయినా మనకి వాట్సాప్ పెట్టుంటున్నాడులే, ఏం లేదులే అనుకునేదాన్ని. ఓ రోజు ఉన్నట్లుండి పలానా రూమ్ నెంబర్కి నువ్వు రావాలి, వెంటనే నేను అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి నన్ను పిలిచాడు. ఒక ఎమ్మెల్యే గారు పిలిచినప్పుడు నేను ఆలోచించకుండా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఉన్నట్లుండి నా పైన హఠాత్తుగా అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. గన్మెన్స్ కానీ పిఎస్ కానీ ఎవరూ లేదు, ఆయన మాత్రమే రూమ్లో ఉన్నాడు. నేను రావడమే వెంటనే తలుపు తీయడము, టక్కన తలుపు వేయడము, నన్ను లాగి నన్ను అత్యాచారం చేయడం జరిగింది. ఈ విషయాన్ని బయట చెప్తే నిన్ను, నీ పిల్లల్ని, మీ ఆయన్ని చంపేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. సరే, నేను ఎవరికి చెప్పుకోకుండా వచ్చేసాను. ఇలే బ్లాక్మెయిల్ ద్వారా మళ్ళీ ఒకసారి నన్ను రప్పించుకున్నాడు. వెళ్ళాను. అదే మళ్ళీ నేను అవాయిడ్ చేస్తూ ఉంటేను నాకు పదే కాల్స్ చేసేవాడు. నేను కాల్స్ తీయకుండా పదే అవాయిడ్ చేసేదాన్ని. మళ్ళీ కంటిన్యూగా ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసిన తర్వాత మా ఆయన ఎందుకైతే నీకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు పదే నా మొబైల్ నుంచి నన్ను టార్చర్ పెట్టి ఎందుకైతే చేస్తున్నాడు అని చెప్పి నన్ను కొట్టడం జరిగింది. ఎట్లా పరిచయం? ఆదిమూలము ముందు నుంచి మీరు టీడీపీలోనే ఉన్నారా? ఆదిమూలం కూడా టీడీపీలోనే ఉన్నారా? ఆయన ఎట్లా పరిచయం ఏర్పడింది? ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే సార్. నాకు అప్పుడైతే తెలియదు, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత పరిచయం అండి, అంతే అండి. అది ఎన్నాళ్ళ నుంచి మీ మీద ఇట్లాంటి లైంగిక వేధింపులు గురి చేస్తున్నటువంటి నేపథ్యం? 50 రోజులుగా అండి. అలాగే నేను మా ఆయన ఇద్దరం కలిసి మాట్లాడుకొని దీన్ని ఎలా చేయాలి, ఈ కామాంధుడి దగ్గర నుంచి మనం ఎలా బయటపడాలి. చాలామంది నన్ను మహిళలు కూడా నాకు చెప్పారు, మమ్మల్ని కూడా ఇలానే చేస్తున్నాడని చెప్పి. అందరినీ కాపాడాలి, నేను రక్షింపబడాలి అనే ఒక కాన్సెప్ట్తో మా ఆయనతో కలిసి ఇద్దరం డిసైడ్ అయ్యి పెన్ కెమెరా ద్వారా దీన్ని ఎలా అయినా షూట్ చేసి అందరికీ చెప్పి అందరినీ రక్షించాలని చెప్పి నేను ఆ రోజు ఆగస్టు 10వ తారీఖు పెన్ కెమెరా ద్వారా రూమ్కి వెళ్ళడం జరిగింది. ఆయన నా మీద చేసిన అత్యాచారాన్ని దాంట్లో నేను రికార్డ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నాకు అక్కడ నుంచి ఏంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలిసిన తర్వాత నా మీద ఇంకా ఎక్కువ బ్లాక్మెయిల్స్ ఎక్కువయ్యాయి. అదే కాకుండా నా ఇంటి దగ్గరికి రోజుకో 4-5 మంది వచ్చి నేను ఎక్కడ వెళ్ళానని చెప్పి వెతికేవాళ్ళు. 50 రోజుల నుంచి మీ మీద అట్లాంటి వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పోలీసులు ఏమైనా సంప్రదించారా, లేకపోతే ఎందుకు ఇన్నాళ్ళు గమనుండాల్సి వచ్చింది? ఒక రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మనం అతన్ని కించపరిచి మాట్లాడమో లేకపోతే అతని మీద కేసు పెట్టడమో లాంటివి జరిగినప్పుడు ఎటువంటి యాక్షన్స్ ఉండవండి. ఆల్రెడీ నేను లాస్ట్ రూలింగ్ పార్టీలో నాకు చాలా అన్యాయాలు జరిగింది. వాళ్ళ మీద నేను కేసులు పెట్టినప్పటికీ నాకైతే న్యాయం జరగలేదు. అలాగే నాకు న్యాయం జరగదు, బాబు గారితోనే నాకు న్యాయం జరుగుతుందని బాబు గారికి కోరడం జరిగింది.
బాబు గారి ద్వారానే నాకు న్యాయం జరగాలని కూడా ఈరోజు నేను ఇక్కడ మీడియాకి రావడం జరిగింది. అయ్యా బాబు గారు, నేను మన పార్టీనో లేకపోతే మిమ్మల్ని కించపరచాలని చెప్పి నేను ఈరోజు మీడియా ఎక్కలేదండి. ఇలాంటి నీచమైన కీడ పురుగులు ఉన్న రోజులు మన పార్టీ నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళని పార్టీలో వెంటనే సస్పెండ్ చేసి మన పార్టీకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు కొన్ని సందర్భాల్లో మత్తుమంది ఇచ్చిన పైన అత్యాచారం చేశారనేది కూడా కొన్నిసార్లు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ వీడియోలో స్పష్టంగా అట్లాంటిది ఏం లేనట్టుగా కూడా కనిపిస్తున్నటువంటి ఉంది. నాకైతే ఎటువంటి మత్తుమంది ఇవ్వలేదండి. నాకంటే ఒక జన్ దగ్గర ఒక అమ్మాయి వెళ్ళి సరెండర్ అయినప్పుడు ఆ బలాత్కారంలో అమ్మాయిది ఎటువంటి ఇది ఉండదండి. ఎందుకంటే లొంగిపోతుంది. అక్కడ అతనికి ఉన్న శక్తి వల్ల అమ్మాయి లొంగుతుందండి ఖచ్చితంగా. అదండి. సో ఏంటి ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? అయ్యా బాబు గారు, నేనే కాదు ఇటువంటి మహిళలు చాలామంది సత్యవేల్లో బలైపోతున్నారు. అతనికి రోజుకో అమ్మాయి కావాలంటాడు. నాతోనే చాలాసార్లు కూడా ఎవరైనా తెల్లగా ఉంటే అమ్మాయిల్ని తీసుకురా అని చెప్పి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రోజులు మన పార్టీకి, టీడీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తూనే ఉంటుంది. ఇతని మీద వెంటనే మీరు సస్పెండ్ చేసి ఇతన్ని మాకు న్యాయం చేయాలని, మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాము. ఇది జరగలేదంటే మేమందరం ఆత్మహత్య చేసుకొని చనిపోతామని చెప్తుంది. ఎట్లా మీకు అంటే రోజు కాల్ చేసేవారా, లేకపోతే ఎన్నిసార్లు కాల్ చేసేవారు, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? అట్లా ఏమైనా ఉందా, సాక్ష్యం ఉందా? కాల్ చేసి వాట్సాప్ కాల్లో నా వితౌట్ వీడియోస్ చూపించమని చెప్పి కాల్ చేసేవాడండి. ఆ విధంగా రోజుకి 1 టైం చేసేవాడు. నేను కట్ చేస్తే మళ్ళీ చేసేవాడు. మళ్ళీ పదే నేను ఎత్తేదాకా, నేను అతనికి చూపించేదాకా నాకు కాల్ చేసేవాడండి. ఆ విధంగా నన్ను టార్చర్ చేసేవాడండి. ఎట్లా మీరు అంటే పోలీసులను ఆశ్రయించలేదు, ఎవరిని ఆశ్రయించకుండా మీరు ఎట్లా లొంగిపోవాల్సిన అవసరం, లొంగిపోయినటువంటి సందర్భం ఉంది? ఇప్పుడు ఎవరి లేని ప్రదేశంలో ఒక లేడీగా నేను బలహీనతగా కోల్పోయాను. నా బలాన్ని కోల్పోయాను. నేను అక్కడ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను లొంగిపోవాల్సింది వచ్చిందండి. ఇది మీ భర్తకు అంటే కుటుంబం తెలిసి చెప్పారా, లేదంటే కుటుంబం ఏ విధంగా? కుటుంబం అయితే నన్ను అవాయిడ్ చేసే ఉందండి. నాకు న్యాయం జరగాలి, న్యాయం కోసమే వచ్చాను. దీంట్లో నా భర్త తప్ప ఇంకందరూ నన్ను అవాయిడ్ చేసేస్తారు. నన్ను రక్షిస్తారని చెప్పి నేను మీడియాకి వచ్చానండి. సో ఇది మొత్తం మీద సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేగా, అంటే సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఆయన గెలుపొందారు. అంటే అనేక సందర్భాల్లో గత 50 రోజుల నుంచి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం ఉంది. స్పష్టంగా ఆయనని అరెస్టు చేయాలి, ఆయనకు తగిన చర్యలు చేపట్టాలి. ఆడపిల్లగా నాకు న్యాయం జరగాలంటే ఆమె అయితే డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్. విన్నారు కదా, కేవలం తాను ఒక్కదాన్నే కాదు, తనతో పాటు ఇంకా అనేక మంది బలవుతున్నారు. తనను పదే వేధింపులకు గురి చేశారు. నిత్యం వాట్సాప్ కాల్స్లో తనను నగ్నంగా రావాలని అడిగేవాళ్ళు. ఇన్ని రకాల సంచలన ఆరోపణలు చేసింది 5వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. కానీ నిన్న కోర్టులో మాత్రం ఆమె తన పైన నేను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనంటూ స్వయంగా న్యాయమూర్తి ఎదుటే చెప్పింది. ఇది నిన్న కోర్టులో జరిగిన విషయాన్ని న్యాయమూర్తి ఆర్డర్ రూపంలో ఇది పెట్టారు. అందులో చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. డిఫాక్టో ద విక్టిమ్ అండ్ డిఫాక్టో కంప్లైనెంట్ ఈజ్ ఫిజికల్లీ ప్రెజెంట్ ఇన్ ద కోర్ట్ అండ్ ఆన్ హర్ బిహాఫ్ a sworn notarized affidavit is filed wherein it is narrated that the facts alleged in the FIR purportedly given by her are incorrect. When this court interacted with the victim de facto complainant, she has prayed that the case be quashed as it's a false case and the affidavit given by her contains truthful facts. అంటే స్వయంగా నిన్న బాధితురాలుగా చెప్పబడుతున్న మహిళ ఆమె నిన్న కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో ఆమె ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇన్ని సంచలనమైన ఆరోపణలు, ఇన్ని ఆధారాలు తాను బయటపెట్టాను, మీడియా ముందు చెప్పినవి కావచ్చు, పోలీసులు ఎదుట చెప్పినవి అన్నీ కూడా అవాస్తవాలే. ఇప్పుడు నేనేదైతే
ఒక అఫిడవిట్ దాఖలు చేస్తున్నానో అందులో మాత్రమే నిజాలన్నీ కూడా ఉన్నాయి. తనపైన అత్యాచారం జరిగింది అని చెప్పడం నేను ఆరోపించింది అవాస్తవం. తనపైన ఎటువంటి అత్యాచారం జరగలేదు. తనపైన ఆదిమూలం ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. కేవలం మూడో వ్యక్తి ప్రోద్బలంతోనే తాను తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టానంటూ ఆమె ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దాన్ని ఈ కేసు నేను తప్పుడు ఆరోపణలు చేశాను కాబట్టి ఈ కేసు కొట్టివేయాలంటూ స్వయంగా బాధిత మహిళ న్యాయస్థానం ఎదుట చెప్పడంతో ఆ కేసును కొట్టివేయాలని ఆ న్యాయస్థానం నిర్ణయించుకుంది. ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక మహిళ, బాధితురాలుగా చెప్పబడుతున్న మహిళ అనేక ఆధారాలను తీసుకొని భర్త, ఎదిగిన పిల్లల ముందు ఆమె వచ్చి తనపైన అత్యాచారం జరిగింది, తనకు అండగా నిలవాలని సమాజాన్ని కోరింది. కానీ సమాజం మొత్తం ఆమెకు అండగా నిలిచిన తరుణంలో ఆమె ఈ రకంగా వెనక్కి తగ్గడం వెనకాల ఏం జరిగింది అనేది చర్చ అయితే జరుగుతుంది. ఆమె డబ్బులకు లొంగిపోయిందా, లేకుంటే ఆమెను ఎవరైనా భయపడి ఒత్తిడి చేశారా? ఒకవేళ నిజంగానే ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన ఆమె ఇప్పుడు తిరిగి మరొకసారి ఆమె పైన ఒత్తిడి చేసినా, ఆమెను భయభ్రాంతులకు గురి చేసినా, తిరిగి ఆ విషయాన్ని న్యాయస్థానం ఎదుట చెప్పినట్లయితే ఖచ్చితంగా న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకొని ఉండేది. కానీ ఆమె చేసిన ఆరోపణలో నిజాలు ఎంత? కేవలం సెన్సేషన్ కోసమే ఆమె ఆరోపణలు చేస్తుందా, లేకపోతే అఫిడవిట్లో పేర్కొన్నట్లుగా రాజకీయపరమైన కారణాలతో ఎవరైనా కుట్ర చేసి కావాలని ఆదిమూలం పైన ఇటువంటి ఆరోపణలు చేశారా అనే చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ ఉదంతంలో కూడా అనేక మంది జానీ మాస్టర్కు మద్దతు పలుకుతున్నారు. నిజంగానే బాధితురాలపైన ఇన్నేళ్ళుగా అత్యాచారం జరుగుతూ వస్తూ ఉంటే అప్పుడే ఆ మహిళ, ఆ యువతి ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడు జానీ మాస్టర్ ఎదుగుతున్న క్రమంలో, ఇటీవలనే జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చిన క్రమంలో ఆయన కెరీర్ని అంతం చేసేందుకే కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరించి అతన్ని తొక్కివేయాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈ మహిళను, ఈ యువతిని వాడుకున్నారనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తం మీద ఇట్లా మహిళలు వెనక్కి తగ్గడం, దానిపైన అటు పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. నిజంగానే బాధితుల పక్షాన నిలబడాలంటే కూడా, రేపొద్దున నిజంగానే బాధితుల పక్షాన నిలబడాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే తలెత్తుతుంది. చూడాలి. మొత్తం మీద కోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఆర్డర్స్ అయితే 25వ తారీఖు ఇస్తామంటూ చెప్పింది. ఆదిమూలం మొదటి నుంచి చెప్తూనే వస్తూ ఉన్నాడు, తనపైన రాజకీయపరమైన కుట్ర జరుగుతుంది, తనకే పాపం తెలియదు అంటూ చెప్తూ వస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తూ వచ్చారు, ఆయన కుట్రపూరితంగా ఆయనను కేసులో ఇరికించారంటూ చెప్తూ వచ్చారు. చూడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తూ ఉన్నాం ఉదయం నుంచి వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళు మాత్రం ఎవరు కూడా స్పందించడం లేదు. ఈ కేసుతో ఆదిమూలంకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పరువుపోయిన పరిస్థితి, అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఒక మహిళ చేసిన ఆరోపణలు ఆయన పార్టీలో ఆయనను సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు పార్టీ తిరిగి ఆయన్ని పార్టీలోకి తీసుకుంటుందా? తెలుగుదేశం పార్టీ ఆయన పైన విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తుందా? ఇటువంటి అసత్య ఆరోపణలు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలజడికి కారణమైన ఆ బాధితురాలుగా చెప్తున్న మహిళ పైన అటు పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇటు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? పబ్లిక్ అయితే గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ అటు లైమ్ లైట్లోకి అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ చెప్తూ ఉన్నారు. అవాస్తవాలను ఆరోపణలు చేసి పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఇటువంటి ఆరోపణలు చేశారనే చర్చ ఎక్కువగా జరుగుతున్న తరుణంలో ఇటువంటి మహిళల పట్ల కొంతవరకు కఠినంగా వ్యవహరిస్తే తిరిగి ఇటువంటి ఆరోపణలు చేయడానికి ఎవరు కూడా ముందుకు రారంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి అటు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్యని అడిగి తెలుసుకుందాం. బాధితురాలు ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది, ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ రకంగా చూడాలనే విషయాన్ని ఒకసారి హక్కుల కార్యకర్త, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య ఆమెను ఫోన్ లైన్లోకి తీసుకుంటే ఆమె అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.
బాధితురాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడంలో అటు పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆదిమూలం మొదటి నుంచి చెప్తూ వస్తున్నట్లుగా తనపైన అటు పార్టీ మారి వైసీపీలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ఆయన బీఫామ్ తీసుకొని మొన్న ఎన్నికల్లో గెలిచారు. టీడీపీలో టికెట్ దక్కని ఒక వర్గం తనపైన కుట్ర చేసింది అంటూ ఆయన చెప్తూ వచ్చారు. మొత్తం మీద దీన్ని అటు టీడీపీ ఏ రకంగా తీసుకుంటుంది, బాధితురాలు రకరకాల ఆరోపణలు చేశారు కాబట్టి ఆ బాధితురాలపైన ఏం చర్యలు తీసుకుంటుంది, కోనేటి ఆదిమూలం పైన సస్పెన్షన్ ఎత్తివేస్తుందా, తదితర విషయాలన్నీ కూడా టీడీపీ పార్టీ మరి ఏ రకంగా ముందుకెళ్తుందనేది వేచి చూడాలి. మొత్తంగా ఇప్పుడు బాధితురాలు వెనక్కి తగ్గడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ ఉదంతంలో జరుగుతున్నది అదే, మొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విషయంలో కూడా జరుగుతున్నది అదే. అన్ని సాక్ష్యాధారాలను బయటపెట్టారు. తననే కాదు ఇంకా చాలామందిని ఈ రకంగా లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ కెమెరా ముందుకొచ్చి మీడియాతో మొత్తం అంత ధైర్యంగా చెప్పిన మహిళ ఇప్పుడు వెనక్కి తగ్గడం వెనకాల ఏం జరిగి ఉంటుంది, రాజీ ఎలా కుదిరింది, ఒకవేళ నిజంగానే అటు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా అనే చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ ఉదంతంలో కూడా అదే రకమైన చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ ఉదంతంలో నిజంగానే ఆయన తప్పు చేశాడు అని ఎంతమంది చెప్తున్నారో, ఆయన తప్పు లేదు అంటూ అంతే మంది సినీ ప్రముఖులు జానీ మాస్టర్కు మద్దతుగా నిలబడుతూ ఉన్నారు. ఆ కేసు ప్రస్తుతం ఇంకా కోర్టు పరిధిలో ఉంది. జానీ మాస్టర్ రిమాండ్ తరలించారు. ఆయనను 10 రోజులు కస్టడీ కోరుతూ ఉన్నారు. పోలీసులు ఏ రకంగా దర్యాప్తు చేస్తారు, ఏం ఆధారాలు కోర్టుకు సమర్పిస్తారు, ఏదైతే ఆరోపణలు చేస్తున్న మహిళ ఆమె చివరి వరకు నిలబడుతుందా లేకుంటే ఆ కేసు కూడా తూచని తేలిపోతుందా వేచి చూడాలి. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. రెడ్డి కేసులో రాజకీయ కుట్ర ఖచ్చితంగా ఉందని, పదవుల కోసమే ఆ మహిళ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆరోపణలు చేస్తూ ఉందని ఆయన భార్య అలాగే కుమారుడు కూడా గతంలోనే చెప్పారు. ఆదిమూలం ఎప్పుడూ తప్పు చేయలేదని, ఈ విషయం తమ ఊళ్ళో ఎవరిని అడిగినా కూడా చెప్తారని చెప్పుకొచ్చారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ మహిళ తనపై అత్యాచారం జరగలేదని కోర్టులో ఒప్పుకోవడంతో వాళ్ళు చెప్పిందే నిజమైంది. కుట్ర చేసినారో ఏం చెప్పినారో ఏమో తెలియదు సార్. అంత మనకి నేను ఇంగ్లీష్ పెట్టి అక్కడ సత్యవేడు ఇక్కడ వచ్చేది ఒకసారి ప్రచారం చేసి వచ్చేసినాను అంతేగాని నేను పోలేదు. కుట్ర జరిగిందంటారా? ఏమో ఆయన మీద ఏమో తెలియదు. రెండోసారి కూడా ఎమ్మెల్యే వచ్చినారు కూడా నేను ఒక మనశాంతి ఉండొచ్చు ప్రజలకి, సత్యవేడు ప్రజలకి. టీడీపీ వాళ్ళే చేశారు కదా, మీ పార్టీ వాళ్ళే? మా పార్టీ వాళ్ళు చేసినారో ఎవరు చేసినారో తెలియదు నాకు. గతంలో ఎప్పుడు ఇంతవరకు నాకు 79లో మ్యారేజ్ అయ్యింది సార్. అప్పటి నుంచి ఇంతవరకు ఒక కుట్ర రాలేదు, ఒక చెడ్డ పేరు రాలేదు. నన్ను బాగా చూసుకుంటారు. మా 4 పిల్లలు సాకి ఇంత బిడ్డలు 4 పిల్లల్ని సాకి పెద్ద చేసిన. ఆయనకి పిల్లలంటే అభిప్రాయం, గ్రామం అంటే అభిప్రాయం. మా గ్రామంలో భీమన్ చెరువులో ఉండే గ్రామ తమ్ముడు అడగండి, అబ్బాయి మాట్లాడతారు. ఇవ్వండి సార్. మనం చెడ్డ అంటే గ్రామంలో చెప్పరా సార్? నువ్వు మంచిది నేను మంచిది, నువ్వు చెడ్డదంటే చెప్పరా? మనం మీ గ్రామంలో మీ సొంత ఊర్లు చెప్పరా? మా సొంత ఊర్లో కూడా విచారించండి. 5 పైసలు తీసుకోరు ఆయన. ఒకరి కాడ వదిలేసి వస్తాడు కానీ మా డబ్బులు మా లంచం తీసే మనిషి కూడా కాదు. మేము ఎందుకు సార్ ఇంకా ఈ స్థాయిలోనే ఉండాము? ఈ స్థాయిలోనే ఎమ్మెల్యే వచ్చినా కూడా ఈ స్థాయిలోనే ఉండాము. ఏం సార్ చెప్పండి మీరే, మంచిని చూస్తే కనిపిస్తుంది కదా. నేను ఏమో ఆయన మీద ఏం కుట్ర చేసుకున్నారో ఏమో తెలియదు. ఏమో అదంతా చెప్పండి సార్. ఆయన మార్నింగ్ 9 గంటలకు వెళితే నైట్ 8, 9 గంటకి ఇండ్లు చేరతారు. అది సత్యవేడు ఎక్కడ ఊర్లకి అంత ప్రచారానికి గ్రామానికి వెళ్ళొద్దు సార్. ఎమ్మెల్యే వచ్చేసి ఆమె నేను అసలు మాకు తెలియదు సార్. ఒక ఎమ్మెల్యే నిలబడినాక ఆయన ఇంట్లో ఉండేది 9 వెళితే నైట్ 9 గంటల ఇండ్లు చేరతారు. ఇంకా మనం గ్రామం విలేజ్ అంతా చూడొద్దా? ఇంట్లో గెలిచేసి ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? నేను అడగను. పెద్దిరెడ్డి సార్ దగ్గర డబ్బులు తీసుకొని ఈడ కుమ్ముకయ్యి నాన్నగారిని ఓడగొట్టాలని ఒక నిర్ణయంతో చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ మంచి చెడు అనేది రెండే జాతి నా గుండెల్లో ఉండేది. నేను లోకేష్ని కలిసిన తర్వాతనే దాదాపు నా పైన కూడా ఆ రోజు 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆ పెద్ద అమ్మలకు చిన్నమ్మలకు కూడా చెప్తుండా, వాళ్ళ మొహం కూడా చూడాల, వారే నన్ను సుమన్ అనే వ్యక్తి లాగిని అని చెప్పారు తిరుపతి ప్రెస్ క్లబ్లో. కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత రోజు తిరుగుతూ ఉన్నటువంటి నాన్నగారిని వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క పదవి కోసం చాలా నీచంగా
ప్రవర్తించడం ఇది చాలా అవమానకరం. ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకా వేరేటువంటి ఆలోచన లేదు. ఒకవేళ మీరు అనుకున్నంత వరకు జరిగి ఉంటే, మనం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టుంటే దేవుడు మొటికాయలు వేస్తాడు. ఈ రాజకీయ కూడా ఈమె పార్టీకి పని చేయలేదు. ఈ పదవుల కోసం దాదాపు నా దగ్గర 50 నుంచి 60 సార్లు అపాయింట్మెంట్ తీసుకున్న అడిగితే నేను ఇవ్వలా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళు నా గుండెల్లో ఉంటారు. కష్టపడిన వాళ్ళకి నా పక్కన కూడా చోటు లేదు. అలాంటి భాగంలో ఈరోజు నామినేట్ పదవి కోసం నాన్నగారు ఏదడిగినా లోకేష్ అన్న గారు బలంతోనే చేస్తాము, అధిష్టాన నిర్ణయంతో చెప్పడం జరిగింది క్లియర్గా. ఆ ఉద్దేశంతో వీళ్ళు నాయని ఇబ్బంది పెట్టాలని, నాన్నగారి మంచి పేరుని చెడగొట్టాలని కొట్టడంతో భాగంగా దేవుడు తప్పకుండా మొట్టిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం నేను నాన్నగారు 50 రోజుల్లోని ఏ విధంగా కష్టపడ్డామని దేవుడికి తెలుసు, నిజమైన కార్యకర్తలకు తెలుసు, నిజమైన నాయకులకు తెలుసు.